దినాన ఒక పాటలుగా దేవుడు మనకు నేర్పించవచ్చు ఉన్నాడు. ఆ మాటలు మనం చదువుతున్నాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగునగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావని ఇక్కడ చల్లపూట ఆదాము ఆవులు ఎక్కడున్నారండి? తోటలో ఉన్నారు. కానీ ఇక్కడ చదవబడినటువంటి భాగం ఈ మాటలని మనకు తెలుసు కాబట్టి దీనిలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఈరోజు ఏమిటంటే, అవమానించబడ్డావా, సిగ్గుతో ఉన్నావా, భయముతో ఉన్నావా? అయితే నీవు భయపడవద్దు, నీ దేవుడు నీకున్నాడు. ఈ దినాన భయముతో, సిగ్గుతో లేక అవమానముతో దిగులు పడుచున్న వారి నిమిత్తమై దేవుడి మాటలను మనకు అందించవచ్చు. ఆదాము మరి దేవుడు చెప్పినటువంటి మాటను పాటించలేకపోయాడు. దేవుడి యొక్క చెప్పినటువంటి మాటను తప్పాడు కాబట్టి దేవుని ఎదుటికి రాలేక భయపడుతూ ఉన్నాడు, సిగ్గుపడుతూ ఉన్నాడు. ఎక్కడున్నానంటున్నాడు? చెట్ల మధ్యలో దాంకొని ఉన్నాను అంటున్నాడు. ప్రభు అయినటువంటి యెహోవా పిలుస్తున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు రా అనగా, అయ్యా నేను రాలేను, నేను సిగ్గుతో ఉన్నాను, భయపడుచూ ఉన్నాను, అవమానంతో ఉన్నాను, మరి సిగ్గుతో తల దించుకొని ఉన్నాను, మరి బయటకు అడుగు పెట్టేటువంటి పరిస్థితిలో నేను లేను. నా బాధ, మరి నా అవమానము, సిగ్గు ఇవన్నీ కూడా బయట అడుగు పెట్టుటకు నాకు మరి భయం కలుగుతుందని చెప్పబడుతూ ఉన్నాయి. రావయ్యా బయటికి, నీ అవమానము, సిగ్గు మరి నిన్ను అవన్నీ విడిచిపెట్టి నువ్వు బయటికి రావయ్యా అంటే రాలేకపోతూ ఉన్నా. అనేకులు ఉన్నారు ఈ మధ్యలో, చాలా మంది ఉన్నారు. భయంతో ముందడుగు వేయలేని వారు ఉన్నారు. సిగ్గుతో మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు ఉన్నారు. కానీ మన యేసయ్య ఒక మాట, గొప్ప మాటను తెలియపరుస్తూ ఉన్నారు. నా ప్రభు అంటూ ఉన్నారు, యేసయ్య చెప్పిన మాట ఏమిటనగా, నీ అవమానమును పోగొట్టడానికి తానే ఒక వస్త్రముగా మార్చాడు. ఆదాము కలిగినటువంటి ఆ యొక్క సిగ్గును, ఆ యొక్క భయాన్ని తొలగించడం కోసం దేవుని యొక్క వస్త్రాలు నింపి తనకి మరి కప్పినట్లు మనం చూస్తున్నాం. తండ్రి మరి గొర్రెపిల్ల చర్మమును ఏ విధముగా వచ్చాడో 2000 సంవత్సరాల క్రిందట ఆయన ఏ విధముగా మరి తన చర్మమును, తన దుస్తులను మరి తీసివేయబడాడో, ఆ తీసివేయబడడానికి కారణం మనము వస్త్రహీనులుగా ఉండకుండా వస్త్రదారులుగా ఉండాలని, మనం మరి బలహీనులుగా ఉండకుండా బలము పొందుకోవాలని యేసయ్య తన వస్త్రాలను తీసి మనకి ఇచ్చింది. హల్లెలూయా. ఎంత అవమానమో తెలుసా? ఆయన ఎంత అవమానం అనుభవించాడో తెలుసా? ఆయన ఎంతగానో ఘోరమైనటువంటి మరి అవమానాలను పొందాడు. ముఖమున మరి డైరెక్ట్ గా ముఖాన్ని ఊశాడు. ఎంత అవమానం అండి అది. ఎవరన్నా చూసి మనం నేలను చూసామనుకోండి, ఏమంటారు? నువ్వు నన్ను చూస్తావా? నేలపైన వస్తేనే జనం ఒప్పుకోరు. వీడు నన్ను చూశాడు, నన్ను చూసి ఎందుకు ఊయాల్సి వచ్చిందని మరి రాపాంతరం పెడతా. కానీ డైరెక్ట్ గా యేసయ్య ముఖాన మరి ఉమ్ము వేశారు, అయినా భరించారు. మరి ఆయన పిడిగుద్దులు గుద్దే, అయినా భరించారు. పిడిగుద్దులు గుద్దడమే కాదు, కానీ మరి కళ్ళు మూసి మరి పిడిగుద్దులు గుద్ది మరి నిన్ను ఎవరు కొట్టారో చెప్పుకో, ప్రవచనాలు చెప్పు, మరి నిన్ను ఎవరు హింసించారో చెప్పమంటూ హేళన పరుస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆటాడుకుంటూ ఉన్నారు. సామాన్యమైనటువంటి వ్యక్తి అండి యేసు ప్రభు. సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను ముందు పెట్టుకొని మరి ఆయన ఎంత అవమానాలు పరుస్తున్నా, ఎంత బాధ పెడుతూ ఉన్నా, ఆయన శరీరం అంతా కూడా దున్నుతూ ఉన్నా కూడా ఆయన భరించాడు. నీ కొరకు, నా కొరకు మరి అంత అవమానమును ఆయన భరించాడు. మరి అంత వికారముగా ఆయన సిలువ పైన వేలాడు. కారణం ఏమిటంటే
నీ దిగులును, నీ భయమును, నీ చింతను, నీకున్నటువంటి సిగ్గును తొలగించడానికి ఆయన వస్త్రహీనుడుగా మారాడు. హల్లెలూయా. యేసయ్యని అడిగితే నీకెందుకు ఇంత అవమానం, నువ్వెందుకయ్యా ఇంత అవమానం భరిస్తున్నావు, నువ్వెందుకు ఇంత ఎంత ఘోరమైనటువంటి అవమానాన్ని నువ్వెందుకు భరిస్తున్నావు అంటే ఆయన ఒకే ఒక మాట అంటున్నాడు, నన్ను నా యొద్దకు వచ్చే వారికి నేను మహిమపరచులాగా, లేక వారికి సిగ్గు లేకుండా వారు భయం లేకుండా వారు ఉండగలగాలి అంటే నేను పొందినటువంటి అవమానము, నేను పొందినటువంటి ఒక అవమానం ద్వారా, నేను పొందినటువంటి ఒక ఘోరమైనటువంటి పరిస్థితుల ద్వారా వారిని నేను లేవనెత్తగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, సర్వలోకానికి అధికారి ఆయన ఎంత ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు అంటే మన బైబిల్లో చూస్తూ ఉంటాం. 10,000 మందిలో కూడా అతి సుందరుడు. అలాంటి సుందరుడైనటువంటి దేవుడు బట్టలు లేకుండా శరీరం అంతా కూడా చీలిపోయి ఆ శిలువలో ఆయన అంగహీనుడుగా కనబడుచు ఉన్నప్పుడు, అంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన పలికినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, ఆయన నీ కొరకే నా ఈ అవమానం ఉంటుంది, నాకు ఈ అవమానం నీ కొరకే, నీ అవమానమును నేను కప్పుట కొరకే నేను అవమానించబడ్డాను, నీవు సిగ్గుపడు నీ సిగ్గును కప్పుట కొరకే నేను ఇక్కడ అవమానించబడ్డాను అంటూ ఉన్నా. అలా శిలువ పైన కలిగినటువంటి త్యాగాలే, శిలువ పైన కలిగినటువంటి ఆ యొక్క గొప్పతనమునే బట్టి ఆనాడు ఆదాము చేసినటువంటి పనిని బట్టి పాపము చేశాడు కాబట్టి తోట నుండి బయటకు వచ్చాడు, తోట నుండి వెలువేయబడ్డాడు, ఎవరి ముందు నిలువబడలేకపోయాడు, భయముతో వణికిపోయాడు. అలాంటి స్థితిలో ఉండగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన వస్త్రములను తీసి తనకు ధరింపచేశాడు. నీతి వస్త్రం, రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ధరింపచేశాడు. ఎందుకయ్యా ఈ అవమానాన్ని కొరకు ఆయన అవమానపడ్డాడు, ఆయన అవమానించబడ్డాడు. ఈ అవమానాన్ని తుడిచివేటి కొరకే ఆయన అవమానించబడ్డాడని సిలువ త్యాగాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఉద్యోగంలో చాలా మంది అవమానాలు పడుతున్నారు, కుటుంబంలో చాలా మంది అవమాన పాల్గొడుతున్నారు, కుటుంబంలో ఉన్నటువంటి అవమానం చేత ఎందరో దుఃఖంలో మునిగిపోతూ ఉన్నారు. బంధువుల మధ్యలో నిలవబడలేని వారు చాలా మంది ఉన్నారు, సమాజంలో ఉండలేని వారు చాలా మంది ఉన్నారు, సమాజంలో తిరగలేనటువంటి స్థితిలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు, సిగ్గుతో తలెత్తలేని వారు ఉన్నారు. వీరందరి నిమిత్తమై గొప్ప శుభవార్త ఈ దినాన దేవుడు నీకు నాకు అందించబోతున్నాడు. నీవు పొందవలసినటువంటి అవమానం అంతా కూడా నా ప్రభు అనుభవించాడు. ఆ అనుభవించినటువంటి ఆ యొక్క అవమానములను బట్టి ఒక గొప్ప మాటను దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు చదువుదామా? యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం చదివితే అక్కడ ఒక గొప్ప మాట మనకు రాయబడింది. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమును కర్తలకు నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా నీకు శ్రమ పడితే నువ్వు బాధపడుతూ ఉన్నా? నువ్వెందుకు ఇంకా దిగులతో కూర్చొని ఉన్నా? నీవెందుకు భయముతో నా ఎదుటికి రాలేకపోతూ ఉన్నా? ఇదిగో గొప్ప మాటను నేను నీకు తెలియపరుస్తూ ఉన్నా. నీ అవమానములు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు అవమానంతో ఉన్నప్పుడు, నీవు దిగులుతో ఉన్నప్పుడు, బంధువుల ఎదుట నీ యొక్క బంధువుల ఎదుట నీవు అవమానించబడినప్పుడు నీవు దిగులు పడవద్దు, సిగ్గు చెందవద్దు,
భయపడవద్దు, ఎందుకంటే నువ్వు మౌనముగా ఉండి నీ దేవుని వైపు చూడు, నీ అవమానమునకు రెట్టింపుగా నీకు ఘనత అనుగ్రహిస్తాను. హల్లెలూయా. నీ అవమానాలకు మరి రెండంతలుగా నీకు ఘనతను వహిస్తాను. యేసయ్య ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ అలాంటిది. నీవు సిగ్గుతో మౌనముగా ఉన్నప్పుడు, నీవు భయపడచ్చు, మరి ఏమి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. ఆయన నిన్ను ఊరికే విడిచిపెట్టు, ఆయన నిన్ను వదిలేయడు. ప్రజలు నిన్ను వదిలేసి ఉండవచ్చు, జనము నిన్ను వదిలిపెట్టి ఉండవచ్చు, నీ వారే నిన్ను దూరపరిచి ఉండొచ్చు, మరి నీ వారే నిన్ను మరి పనికి వాడిగా చూసి ఉండవచ్చు. నువ్వు బాధపడవద్దు. యేసయ్య అంటున్నాడు, నీ యొక్క అవమానములను బట్టి రెండంతలుగా నిన్ను మహిమపరచబడతాను, రెట్టింపు ఘనతను నేను నీకు అనుగ్రహిస్తానంటూ ఉన్నా. రెట్టింపు ఘనతను దేవుడు మనకు ధరింపజేస్తూనంటూ ఉన్నా. ఆ రెట్టింపు ఘనత దేని నుండి మనకు అనుగ్రహించబడుతుంది అంటే దేవుని యొక్క శిలువ త్యాగం నుంచి. ఆయన ఆ రెట్టింపు ఘనతను నీకు అనుగ్రహించాలనే మరి ఆయన శరీరమును దున్నబడి శిలువ పైన ఆయన వేలాడుతూ మరి అంత ఘోరమైనటువంటి స్థితిలోనికి ఆయన మారిపోయింది. కారణం ఏమిటంటే నీ అవమానాల్ని మరి తుడిచివేయటం, నీ దిగులను తుడిచివేయటం, సిగ్గుపడుచున్నటువంటి నీ యొక్క మరి సిగ్గును ఆయన మరి కప్పివేయటం వరకు శిలువ త్యాగాన్ని ఆయన ధరించి ఉన్నారు. నీవు చేయవలసినది బాధపడినప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు, సిగ్గుతో ఉన్నప్పుడు ఆయన నీవు అంటుకొని ఉండాలి. ఆయన యొద్దకు నువ్వు రావాలి, ఆయన నీవు ఆరాధించాలి. ఆయన వైపు నువ్వు చూసి నీ వేదనను బట్టి, నీ దిగులను బట్టి, నీకున్నటువంటి చింతను బట్టి, నీకున్నటువంటి అవమానమును బట్టి నీ దేవుని నీవు ఆశ్రయించినప్పుడు నీ దేవుని హస్తములు నీ వైపు చాపి, ఎక్కడైతే నీవు అవమానించబడ్డావో, ఎక్కడైతే నీవు హేళన చేయబడ్డావో, ఎక్కడైతే నీవు తలెత్తుకోలేనటువంటి స్థితిలోని పడిపోయావో అక్కడే నిన్ను తల ఎత్తుకుని ఉండడం చేస్తాను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది ఉన్నారు, అవమానించబడ్డ వారు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరిని మరి మనం చూసుకుందాం. ఒక నలుగురు వ్యక్తులను బట్టి మనం చూసుకొని ఈ మాటలను మనం ముగించుకుందాం. అనేక మంది భక్తులు ఉన్నారు, అవమానించబడ్డవారు, హింసించబడ్డవారు, దుఃఖంలో మునిగిన వారు, ఏదన పడిన వారు, మరి ఏదన చెందిన వారు, దూరపరిచిన వారు, త్రోసివేసిన వారు అనేక మంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి యోబు విషయాన్ని మనం బట్టి చూసుకున్నట్లయితే, యోబు పరిస్థితిని మనం బట్టి మాట్లాడుకున్నట్లయితే, యోబు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఎంత గొప్పవారు కూడా యోబుని కనపరిచారు. గొప్ప వారందరూ కూడా యోబుని కనపరిచారు. ఇతను నీతిపరుడు, ఇతను గొప్పవాడు, ఇతను యథార్థవంతుడు, ఇతను మరి సామాన్యుడు కాదు అని డిసైడ్ అయ్యి తను కనపరిచిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి యోబు అవమానించబడ్డాడు, అలాంటి యోబు దుఃఖించబడ్డాడు, అలాంటి యోబు మరి వేదనలోనికి లోనయ్యాడు. ఒక మాటకి చెప్పాలంటే తన పని మనిషి తనను అవమానపరిచింది. అంతకంటే అవమానం ఉంటుందండి? తన ఇంటిలో పని చేసుకునే మనిషి యోబును అవమానపరిచింది. అయినా యోబు మౌనముగా ఉండిపోయాడు, సహించాడు, ఓర్చుకున్నాడు. అతను సహించి ఓర్చుకున్నాడు కాబట్టి దేవుడు వదిలిపెట్టలేదు. తాను పొందిన అవమానమును బట్టి రెట్టింపుగా ఘనతను ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవమానమును పొందినటువంటి యోబుకు రెండెంతలుగా ఘనతను అనుగ్రహించాడు. దావీదును మనం చూసుకుందాం. దావీదు ఎవరండి? దావీదు ఎలాంటి వాడండి చెప్పండి? దావీదు ఇప్పుడు ఎలాంటి వాడుగా ఉంటున్నాడు? చాలా గొప్ప వ్యక్తి, రాజు. తన జీవితాన్ని బట్టి మనం చూసినట్లయితే, దావీదుని బట్టి కూడా మనం చూసినప్పుడు దావీదు ఎలా ఉన్నాడో తెలుసా? తన ఇంటి వారే తనను అవమానించారు. తన ఇంటి నుండి మరి ఇతను ఇంటిలో ఉండకూడదు, ఇతను పనికిమాలిన వాడని చెప్పి తన దూరపు వచ్చి మరి గొర్రెలు కాల్చుకునే వాడిగా వచ్చారు. ఎప్పుడు దగ్గరికి తీర్చుకోలేదు. ఇంట్లో వారు తరివేశారు. వీధిలో నిల్చొని తాను ఏదో చెప్పబోతున్నా కూడా వీధిలో ఉన్న వారందరూ కూడా
నువ్వు పోరా, నువ్వు పనికి మాలిన వాడివి, నీవు దేనికి నువ్వు పనికిరావు, నువ్వు వెళ్ళిపోని తరివేశారు. అన్నదమ్ములు కూడా అలాగే చేశారు. అన్నదమ్ములు ఎదుకు వచ్చి ఏమో చేద్దామని చూస్తాడు, కానీ తన అన్నదమ్ములు కూడా అంటున్నారు, నీకు ఏమి తెలివి లేదు, నీవు పనికి మాలిన వాడివి, నీవు దేనికి పనికిరావు, నీవు వెళ్ళి ఆ గొర్రెలు కాసుకోపో అని నెట్టివేశారు. అయినా కూడా అవమానమును భరించాడు. అన్నలు తోసివేసిన, మరి అన్నలు త్రోసివేసిన, తల్లిదండ్రులు విడిచిపెట్టిన, మరి సమాజం విడిచిపెట్టిన, తనేమి మరి ఎదురు తిరగలేదు, కానీ తను ఓర్చుకొని తన పని తాను చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడు మరి దావీదును పిలిచి ఏం చేశాడో తెలుసా? వారందరికంటే గొప్పవాడిగా చేశాడు. వారందరూ ఎదుటే ఆ దేశంలో రాజులుగా చేశాడు. వారందరూ ఎదుటే తలదించుకున్న వాడిని తలెత్తుకునేలాగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఇలాగ దేవుడు నీకు నాకు అదే అనుగ్రహించుకుంటున్నాడు. వేదనతో బాధలతో నీ తోటి వారు నీవు గమనించలేదని, నీ తోటి వారు నీకు గౌరవం ఇవ్వలేదని, నీలో ఉన్నవారు నిన్ను అవమానిస్తూ ఉన్నారని నీవు దిగులు పడవద్దు. నా యేసయ్యని తలవెత్తుకునేలాగా ఉంచండి. రెండంతలుగా నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. బైబిల్లో యతాపాను బట్టి మనం చూసినప్పుడు యతాపా ఎంతగానో అవమానించబడ్డా. ఇతను కలిగిన అవమానం ఎవరికి కలగలేదండి. చాలా అవమానించబడ్డాడు. ఇతను ఒక వేశ్యకు పుట్టినవాడని తన దేశం నుండి బహిష్కరించారు. ప్రజలందరూ నెట్టివేశారు. ప్రజలందరూ వెళ్ళి ఏదైనా మాట్లాడదామన్నా కూడా వీడు ఏషికు పుట్టినవాడు, వీటితో మాట్లాడకూడదు, వీటితో మాట్లాడి మిమ్మల్ని కూడా వెలివేస్తామని జనములకు కూడా ఆజ్ఞాపించారు. ఇతను త్రోసివేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి తిందామన్నా కూడా వారిని విడిచిపెట్టి, మరి తను విడిచిపెట్టి తినేకొచ్చినా కూడా వారిని తరుణేస్తూ ఉన్నారు. అంతగా వేదన పొందారు, అంతగా అవమానించబడ్డారు, అంతగా వేదన చెంది అవమానించబడి తుదుకు ఆ దేశం నుండి బహిష్కరించినా కూడా ఆ దేశం విడిచిపెట్టి యోనాతాను మౌనముగా దేవుని దృష్టిలో కనబడుతుంది. మౌనముగా తను అనుభవించినటువంటి ఆ యొక్క మరి బాధను బట్టి, తను అనుభవించినటువంటి ఆ అవమానమును బట్టి దేవుడు విడిచిపెట్టలేదు. కానీ దేవుడు మరి ఆ దినాన తనను ఆశీర్వదించాడు. ఏ విధముగా తెలుసా? ఎవరైతే తనను వెలివేశారో, ఏ ప్రజలైతే తనని నెట్టివేశారో, ఏ ప్రజలైతే తనను కాదని ఆ దినాన వారిని ఆయన దూషించారో, వారే మాకు యోనాతాను కావాలని ఒప్పుకున్నారు. అతనే మా రాజ్యానికి రాజుగా కావాలని ఒప్పుకున్నారు. దేవుడు వద్దన్న వాడిని తన మధ్యలో నిలబెట్టి తల ఎత్తుకునేలాగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే తల దించబడిందో అక్కడే తలెత్తగలిగి స్థితిలో దేవుడు ఆశీర్వదించాడు. రెట్టింపు ఘనతను దేవుడు తనకు మరలా దేవుడు అనుగ్రహించి యోనాతాను ఆ విధముగా కనపరిచాడు. మరి ఇంకొక వ్యక్తిని బట్టి మనం చూస్తాం. దానియేలు విషయం మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో దానియేలు అనేకమైనటువంటి జ్ఞానపరుడుగా ఉన్నాడు. ఒకనొక కాలంలో రాజు వచ్చినటువంటి కళను కూడా రాజే మర్చిపోయాడు. కానీ దానియేలు ఆ కళను చెప్పడమే కాదు, కానీ ఆ కళ భావనను కూడా వివరించాడు. అంత జ్ఞానపరుడైనటువంటి దానియేలు మరి అంతగా దేవుని యొక్క సమృద్ధిని పొందుకొని అనేకులను మంచి మార్గంలో నడిపిస్తూ, అనేకులకు ఆదరణకర్తగా ఉంటూ, అనేకులకు భావంలో చెప్పగలిగినటువంటి వ్యక్తిగా దానియేలు ఉన్నప్పుడు తన కుమారుని కాలం వచ్చినప్పుడు ఒక ప్రకటన చేయబడింది. ఒక శాసనం రాసించారు. ఆ శాసనాన్ని మరి ముందుకు నడిపించాలంటే మరి పెద్దలందరూ కూడుకోవాలి. అందరిని పిలిపించారు. ఎక్కడెక్కడ ఉన్న వారందరినీ పిలిపించారు. కానీ దానియేలును మాత్రం వచ్చారు. అంటే తనను గౌరవించడం విడిచిపెట్టారు, తనని అవమానపరిచారు. ఇప్పుడు అందరిలో గొప్పగా ఉన్నారనుకోండి. ఇప్పుడు 4 వ్యక్తులు ఉంటారు పెద్దవారు. 4 వ్యక్తులు పిలిచి ఇతను ఇదేందులే, ఇతను చిన్నవాడు లేదు, ఏం తెలియదని విడిచిపెట్టామనుకోండి, తన మనసులో బాధ ఉంటుందా లేదండి? ఉంటుందా లేదా? తన మనసులో వేదన ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఆ తెగకు చెందిన వాడినే కదా, నేను కూడా వాడితో ఉండేవాడినే కదా, నేను కూడా అనేక మార్లు రాజులే నా యొద్దకు వచ్చి భావాలు తెలుపుకున్నారు కదా, నేను జ్ఞానం కలిగిన వాడినే కదా, ఒకప్పుడు నేను చెప్పినవన్నీ వారికి మంచిగా ఉన్నాయి, ఇప్పుడు నేను తలంచుకోలేదే అని బాధ కలుగుతుందా లేదా?
కలుగుతుంది. మీకు ఇంకా అర్థం కావాలంటే మరి ఒకవేళ ఏదైనా మన ఫంక్షన్లో లేకపోతే మీటింగ్స్లో పెట్టుకున్నాం అనుకోండి, అది ఏ చర్చ అయినా అవ్వచ్చు, కానీ దగ్గరుండేటువంటి పాస్టర్లు అందరినీ పిలుస్తాం. ఎందుకండి? అందరూ సమానమే, అందరూ దేవుని దాసులే, అందరూ మరి దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి వారు నిన్న వచ్చిన వారైనా సరే వారిని కూడా కలుపుకుంటారు. ఒకవేళ ఎవరినైనా ఇడిచిపెట్టారనుకోండి, వారికి ఎంత వేదన ఉంటుందా లేదా? ఇప్పుడు మన ఇంటిలో మరి మేము అంత గడిపోతుందండి, మన ఇంట్లో ప్రార్థన జరుగుతుంది అనుకోండి, పక్కింటి వారు మన పిల్లలేదండి, వారు క్రైస్తవులు, మన కుటుంబానికి వచ్చేవాళ్ళు, మన సంఘానికి వచ్చేవాళ్ళు అనుకోండి, వాళ్ళు మన ప్రార్థన జరుపుకుంటున్నారు. పక్కింటి వారు మన పిల్లలేదనుకోండి, వాళ్ళు ఎంత వేదన చెప్తారు? రేపు ఉదయం వాళ్ళు చర్చకి వచ్చాకే మానేస్తారా లేదా? మొదలైతే మానేస్తారు, ఎందుకంటే వాళ్ళు దేనికి పట్టించుకోండి. కానీ దానియేలుకు అదే విధముగా అవమానం జరిగింది. అందరిని పిలిచారు, అందరి యొక్క మరి పద్ధతువాదం తీసుకోవాలని మరి ఎక్కడెక్కడున్న వాళ్ళందరినీ పిలిపించారు. తన కుమారుని యొక్క కాలంలో ఆ విధంగా జరిగింది. అయినా కూడా మరి అంత వేదనతో దానియేలు మరి దేవునికి ప్రార్థిస్తూ మౌనముగా ఉండిపోయాడు కాబట్టి అక్కడికి వచ్చిన వారందరూ ఏమి చేయలేకపోయారు. తిందుకు దానియేలును పిలిపించుకుని మరి దానియేలు చేత ఆ కార్యం చేయగలిగారు. ఎవరైతే అవమానించబడ్డాడో, ఎవరైతే తను పిలువకుండా అవమాన పాలు పరిచారో, ఆయన మౌనముగా ఉండడాన్ని బట్టి వారికంటే అధికమైనటువంటి ఘనత దానియేలుకు దక్కింది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులేమో వారు హెచ్చించవచ్చు, కానీ దానియేలును నా దేవుడు హెచ్చించాడు. వారికంటే పైవాడిగా దానియేలును దేవుడు ఆశీర్వదించాడు. యోసేపును బట్టి మనం చూసినప్పుడు యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. యోసేపు అనేకమైనటువంటి అవమానాలు పొందాడు, అనేకమైనటువంటి హింసలు పొందాడు, కుటుంబంలో పొందాడు, అన్నదమ్ముల మధ్యలో పొందాడు, దేశంలో పొందాడు, రాజుల యొక్క పొందాడు, రాణి యొక్క కూడా చాలా ఘోరమైనటువంటి అవమానం పాల్పడ్డాడు. తుదుకు ఆ అవమానాన్ని బట్టి జైలు పాలయ్యాడు. జైల్లో కూర్చొని తను అనుకుని ఉండవచ్చు, నేను ఇంత యథార్థంగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాను, కేవలం మరి యథార్థతను బట్టి నీతిగా నేను ఉండటం ద్వారా నన్ను జైల్లో వేశారే, ఎంత వేదన చెందుంటా. ఒకవేళ తాను అనుకోండవచ్చు, ఈ జైలు జీవితంలోనే నా ప్రాణాన్ని నేను తీసుకోవాలని కూడా అనుకోండవచ్చు. అంతటి అవమానం మరి యోసేపు పొందాడు. అంతటి అవమానం యోసేపు పొందిన వాడు. మరి అంతటి అవమానం యోసేపు భరించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అవమాన పాల్పడినప్పుడు, ఆ అవమానాలను బట్టి యోసేపు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. రాజులు విడిచారు, ప్రజలు విడిచారు, జనం విడిచారు, అందరూ విడిచిపెట్టారు, కానీ దేవుడు తనని విడిచిపెట్టలేదు. అవమానం పాల్పడినటువంటి యోసేపును తీసుకొచ్చి ఆ దేశానికి చక్రవర్తిగా మార్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే జైలుకి పంపించారో, ఎవరైతే తనకి నిందలు వేశారో, ఎవరైతే తనను అవమానపరిచారో, వారి మధ్యలోనే రాజుగా నిలబెట్టారు, చక్రవర్తిగా నిలబెట్టారు. చక్రవర్తిగా తాను విజయాన్ని అనుగ్రహించాడు. కారణం ఏంటంటే దేవుని యందు యథార్థముగా జీవించాడు. నీ కష్టమందు నీ మౌనముగా, నీ బాధలు వచ్చాయా, నీకు దుఃఖం వచ్చిందా, నువ్వు భయపడుచు ఉన్నావా, నిన్ను తరుముచు ఉన్నారా, మరి జనము నిన్ను భయపెడుతూ ఉన్నారా, నువ్వు మౌనముగా నీ దేవుడికి అప్పచెప్పు. నీ దేవుడు ఆ అవమానమును రెండింతలుగా నీకు ఘనత అనుగ్రహిస్తాడు. నీవు అవమానపడినటువంటి స్థలంలోనే నిన్ను నిలువబెట్టేవాడుగా నీ దేవుడు రెండంతలుగా నీకు ఘనతను అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మరి త్రోసివేసిన రాయి తలకు మూలరాయి అయినది, పనికి మాలిన రాయను మూలరాయిగా మార్చగలిగేవాడు మా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవమానములు, నీ వేదనను, నీ చింతను నీవు దేవునికి అప్పచెప్పు. నిన్ను ఎక్కడైతే నువ్వు అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు చింతిస్తున్నావో, ఎక్కడైతే నువ్వు దుఃఖంతో ఉన్నావో, ఎక్కడైతే నువ్వు నిలవలేనటువంటి స్థితిలో ఉన్నావో, అక్కడ నీ దేవుడు నిలువబెట్టి రెండంతలుగా నీ దినాన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. రెట్టింపు ఘనతను ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. రెట్టింపు ఘనతను అనుగ్రహించి
మరి నీ యొక్క సంతోషము సమాధానం నీకు అనుగ్రహించి ఆ దేశం అంతటికి కూడా నీకు సమాధానంతో నడిపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రెట్టింపు ఘనతను నీకు అనుగ్రహించి నిన్ను నిత్య ఆనందంలోనికి నడిపించాలని మా యేసయ్య తన శిలువ పైన తన వస్త్రములను ఒలిచి, ఒకవేళ మనం అనుకోవచ్చు తన వస్త్రాలు తీసి ఎవడో తీసుకుని వెళ్ళిపోయాడని మనం భావించు. ఆ వస్త్రాలు ఆయన మనకు కప్పుట నిమిత్తం ఆయన విడిపింపబడ్డాడు. నువ్వు రక్షణ వస్త్రం అనే వస్త్రముగా ఆయన నీకు ధరింపచేశాడు. నువ్వు సిగ్గుతో అవమానముతో నువ్వు భరించలేనటువంటి స్థితిలో నీవు పడి ఉండగా శిలువ పైన ఆయన రక్షణ అనేటువంటి వస్త్రముతో మనల్ని కప్పి రక్షించుకున్నాడు. అవమానంతో తలదించుకున్నప్పుడు ఆయన అవమానించబడి ఆ అవమానముల ద్వారా ఆయన వస్త్రమును నీ పైన ఉంచి నేను తలెత్తుకునే వాడిగా చేశాను. ఇంతమంది భక్తులు చెందినటువంటి వారి బాధలను బట్టి, వేదనను బట్టి వారు ఏ విధముగా వారు పారిపోలేదు, కానీ దేవుని ఎదుట వారు మౌనముగా ఉన్నారు. కాబట్టి రెండంతలుగా హెచ్చింప చేశారు. ఈనాడు దేవుడు నిన్ను నన్ను కూడా అదే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నీ అవమానాన్ని, నీ వేలను, నీకున్నటువంటి దుఃఖాన్ని, నీకున్నటువంటి ప్రతి చింతను కూడా యావత్తు దేవుడి ఎదుట నువ్వు ఒప్పుకుంటే ఈ దినాన దేవుడు నీతో నిన్ను రెండంతలుగా హెచ్చింపజేయటకు, ఘనత అనుగ్రహించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అది ఏ విధముగా తెలుసా? ఈ దినాన మనం సమర్పించుకుందాం. దేవుడు అంటూ ఉన్నాడు, నీకు ఘనత కావాలా, నీకు మహిమ కావాలా, నీకు మరి నువ్వెక్కడైతే అవమానించబడ్డావో అక్కడే నీవు తలెత్తుకొని తిరుక్కునేలాగా ఘనత ఆయన వాగ్దానము ఈ దినాన్ని నీ వద్దకు రాబోతుంది. ఇప్పుడే బండిక్కున్నది నీ ఇంటిలోనికి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు చూడు, దేవుడు మనకు కనిపెట్టి ఆ కార్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మన వ్యక్తులు ఆశీర్వదించండి. తీసుకెళ్దాం.